స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఒక ఆధ్యాత్మిక జీవితం గురించి మనం మాట్లాడుకుంటాం. మరి ఈ ఎపిసోడ్లో మనం సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాత్యాయని మేడం ఒక స్పిరిచువల్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. ఆవిడ ఆధ్యాత్మికతలో ఎప్పుడు రావడం జరిగింది, PCCMలో ఎప్పుడు రావడం జరిగింది, ఆవిడ ఆధ్యాత్మిక విషయాలు ఏమేమి నేర్చుకున్నారు అనే అంశంపైన ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆధ్యాత్మికత అంటే ఏంటి మీ దృష్టికోణంలో? అది చిన్నప్పటి నుంచి ఇంట్లో ఆధ్యాత్మిక ఎక్కువ ఉందండి. గురువులు రావడం కానీ, పూజలు చేయడం కానీ చిన్నప్పటి చాలా ఎక్కువ. కానీ అప్పుడు ఏంటి వీళ్ళందరూ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు మమ్మల్ని, చదువుకోకుండా వాళ్ళు పూజలు చేయడం, వాళ్ళ పాద పూజలు చేయడం అలా అనుకునేదాన్ని అనమాట. శివ పురాణాలు చెప్పడం కానీ అవన్నీ ఏమి జస్ట్ ఏదో లైట్గా వినేవాళ్ళం కానీ పెద్ద సీరియస్గా లేదనమాట. ఓకే. దాని తర్వాత చిన్నప్పటి నుంచి అనిపించేది అనమాట, మాది జాయింట్ ఫ్యామిలీ అండి, 20 మంది ఉండేవాళ్ళు. అబ్బా లోన్లీగా ఉంటే బాగుంటుంది, లోన్లీగా ఉంటే బాగుంటుంది అని ఒక కోరిక. కానీ ఆ కాలంలో సాధ్యం కాదు. 4-5 గదులు, ఒక హాలు అంతే. అది అలా ఒకసారి ఎగ్జిబిషన్కి వెళ్ళానండి, చిన్నగా ఉన్నాను, 10 years ఉంటే అక్కడ బ్రహ్మకుమారిస్ అనుకుంటా అండి, ఇక్కడ ధ్యానం చెప్పబడును అన్నారు. నేను వాళ్ళని వెళ్ళి అప్పటికి అడిగాను ఏంటి ఎలా చేస్తారు అని, అంటే వాళ్ళు పట్టించుకోలేదన్నమాట. ఓకే. సరే ఇదేదో మనకు రాదేమని వచ్చేసి మామూలుగా ఇంకా చదువు అది కాలేజు. కానీ ఒక ఏంటంటే షార్ట్ టెంపర్ అండి. ఇంకెవరన్నా ఏమన్నా అంటే భీష్మ ప్రతిజ్ఞ అనమాట, వాళ్ళ మొహం చూడొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు. అట్లా చేస్తూ చేస్తూ అలాగే గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఓకే. మా వారు పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన చాలా నిదానం, ఆయన కొంచెం నేర్పిస్తే కొద్దిగా పర్వాలేదు, మార్పు వచ్చింది. మాది ఇన్లాస్ ఫ్యామిలీ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ, ఎడ్యుకేటెడ్. వాళ్ళని చూసి కూడా కొద్దిగా నేర్చుకున్నాను. కానీ ఇన్బిల్ట్ ఉంటాయి కదండి, పిల్లల్ని కూడా ఒకలాగా హెరాస్మెంట్ అనమాట. ఇంకా చదువు 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 అంతే, వేరే ఏమీ లేదు వాళ్ళకి లైఫ్. అలా చేసిన తర్వాత వాళ్ళు బీటెక్లో ఉన్నప్పుడు అనుకుంటానండి, ఒక కమలాదేవి మేడం గారని రామకృష్ణ భవన్లో వైస్ ప్రిన్సిపల్ ఆవిడ. ఓకే. ఆవిడ వచ్చి చెప్పారు, కాత్యాయని ఇలా NS రావు గారు ధ్యానం చెప్తున్నారు, మరి మీరేమో పూజలు అవి చేస్తారు, పర్వాలేదా వెళ్ళొచ్చా అంటే, లేదు మేడం నాకు చాలా ఇంట్రెస్ట్, నేను వెళ్తాను అని. మా కాలనీలో పెద్దవాళ్ళు ఉన్నారు, మసూదన్ రావు గారు, వాళ్ళని తీసుకొని వచ్చామన్నమాట. ఫస్ట్ టైం ఇక్కడే కింద ఇండిపెండెంట్ హౌస్, జస్ట్ ఒక 10 members ఉన్నారండి. ఓకే. కానీ అసలు చూడగానే, ఆయన మొహం చూడగానే అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. ఆంటీ గారైతే మరీ అసలు ఆ 1 hour కూర్చుంటే మొత్తం అంత మర్చిపోయాం. ఓకే. ఇక్కడే ఉంటే బాగుండు అన్నంత. తర్వాత గ్రాడ్యువల్గా సారు ఇంకా ఎక్కువ క్లాసెస్ తీసుకోవడము, మాస్టర్ని పిలవడము. ఫస్ట్గా వచ్చింది మారం శివప్రసాద్ గారండి. ఓకే. మా సెంటర్కి వచ్చారు. ఎందుకంటే సారు కార్ఖానాలో వాళ్ళ సెంటర్కి వెళ్ళి నేర్చుకున్నారట మన NS రావు గారు. అందుకని ఆయన చీఫ్ గెస్ట్గా పిలిచారనమాట. ఈ కృష్ణ ఈ పిరమిడ్ సెంటర్ స్టార్ట్ చేసే ముందు ఆయన చీఫ్ గెస్ట్గా పిలిచారు. అప్పుడు ఆయనతో స్టార్ట్ అయింది మా సెంటరు. అలా అలా గ్రాడ్యువల్గా ఒక 50 మంది వరకు వస్తూ ఉండేవాళ్ళు. సాటర్డే ఈవినింగ్ 5 to ప్రతి శనివారం అండి ఒక మాస్టర్. ఎంతమంది మాస్టర్లు అంటే అండి, అసలు ఇప్పుడు వింటుంటే మేము ఎంత అదృష్టవంతులమో, వాళ్ళ మాటలు విన్నామనిపిస్తుంది. అసలు మా సెంటర్కి రాని మాస్టర్ అంటూ లేరండి. ఓకే. అలా అయిన తర్వాత అప్పుడే అంజయ్ గారని ఇక్కడ మహాబోధి హాల్ ఉందండి, ఆయనది అది. ఆయన 40 days ప్రోగ్రాం పెట్టారు. సరేనని ఎర్లీ మార్నింగ్ 5 o'clock వెళ్ళేవాళ్ళం అనమాట. రోజు 5 to 6, కొంచెం ఏదైనా సత్సంగం ఉంటే 7. అలా వెళ్తున్న రోజులలో ఒకసారి ఫస్ట్ టైం అనమాట పత్రిక గారు వచ్చారు అక్కడికి. ఓకే. వస్తే ఆయన ముందే చెప్పారనమాట, నా పాదాలకు ఎవరు నమస్కారం చేయొద్దు. కానీ పిచ్చి కదండి, వెళ్ళి అసలు ఇంకా నేను చేయలేదండి. ఆయన ఇట్లా ఎత్తి పైకి ఎత్తేసారు, నన్ను చేతులు ఇట్లా పట్టి ఇట్లా పైకి ఎత్తేసారండి. ఆయన చెయ్యి ఎంత స్ట్రాంగ్ ఉందండి, అమ్మయ్య ఆయన దగ్గర ఇంత స్ట్రాంగ్ ఉంది, లేదు అసలు ఇంకా ఈ మెడిటేషన్ అది వదలకూడదు. అప్పుడే ఆయన స్పిరిచువల్ ఇండియా, ధ్యానాంధ్రప్రదేశ్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నారనమాట. ఓకే. దాని గురించి డిస్కషన్స్ కానీ అక్కడికి వచ్చారనమాట అందరినీ. అది ఫస్ట్ టైం అండి. దాని తర్వాత మామూలుగా ఇక్కడ సాటర్డే వచ్చేవాళ్ళం అని చెప్తున్నాను కదా. తర్వాత మా కృష్ణ పిరమిడ్ సెంటర్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత
సార్ ఇనాగ్రేషన్కి వచ్చారు. మళ్ళీ బాల వికాస్ దానికి కూడా వచ్చారు సెంటర్. ఈ ఈ మధ్యలో ఏంటంటే జింకానా గ్రౌండ్లో ఒకసారి ధ్యాన మహాచక్రం అయింది. ఎవ్రీ డే మార్నింగ్ కుదరదు కాబట్టి సార్ గారి స్పీచ్ 12 గంటలకు ఉండేది. ఓకే. అప్పుడు పని చేసుకొని మేము అందరం లేడీస్ వెళ్ళేవాళ్ళం. అలా వెళ్తే ఒక రోజు నాకు రిజిస్టర్ పోస్ట్ రావాల్సి ఉంటే మీరు వెళ్ళండి నేను వస్తానని చెప్పాను. సరేనని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈయన సర్వీస్లో ఉన్నారు. సరే వెళ్దామని ఆటోలోని బయలుదేరుతుంటే మా పైన టెనెంట్ అబ్బాయి అన్నాడు, ఆంటీ నేను అటే వెళ్తున్నాను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. ఓకే. నేను అక్కర్లేదు నాన్న వెళ్ళిపోతానంటే గ్రౌండ్ నేను రోడ్డుకి ఇటువైపు ఆపమన్నాను అతన్ని. నువ్వు రోడ్డు క్రాస్ చేయొద్దు నాన్న, నువ్వు వెళ్ళిపో లేట్ అవుతుంది, నా క్లాస్ కూడా స్టార్ట్. లేదా అంటే ఇంత దూరం వచ్చాను. అసలు అండి మీరు అది ఏం మిరాకిలో తెలియదండి. నేను ఎగిరి ఒక 10 feet దూరంలో పడ్డానండి. కానీ నాది నాకు తెలుస్తుందండి, భూమి టచ్ కాలే, ఇట్లా రోల్ అవుతున్నాను. ఆ రోల్ అవుతూ కూడా తిట్టుకుంటున్నాను, ఎందుకు వచ్చానో ఈ పిల్లడెంబడి అనవసరంగా నేను అని తిట్టుకుంటున్నాను. అసలు మాకు అంత పెద్ద ఘాట్ రోడ్ అండి, అది పెద్ద రోడ్డు, కాంక్రీట్ రోడ్డు. ఓకే. అసలు ఇంత కూడా నాకు టచ్ అవ్వలేదండి. 3 సార్లు ఇలా గాలిలో అయిన తర్వాత ఆ పిల్లాడిని చూస్తే వాడు వెళ్ళి అంత దూరంలో పడ్డాడు. వాడి బైక్ కొంచెం ప్రాబ్లం అయింది, జీన్స్ ప్యాంట్ చిరిగిపోయింది. ఓకే. అసలు నేను అవలీలకు ఇట్లా లేచి జుట్టు సరి చేసుకుంటుంటే అక్కడ ఎవరో ఫాదర్స్ వస్తున్నారనమాట, వాళ్ళు చర్చ్ నుండి. గాడ్ బ్లెస్ యూ అమ్మ అని చెప్పి వెళ్ళిపోయారండి. నేను జస్ట్ ఇట్లా తల అనుకొని లోపలికి వెళ్ళేసరికి అక్కడ పత్రికారి క్లాస్ అవుతుంది. అసలు ఆయన మహిమ కాకపోతే ఏందండి అది. ఆయన క్లాస్కి వచ్చేవాళ్ళను ఆయన అంత అదిగా చూసుకుంటారని నమ్మకం అయింది. దాని తర్వాత శ్రీశైలం ధ్యాన చక్రానికి వెళ్ళామండి. ఓకే. అక్కడ ఎర్లీ మార్నింగ్ 3:30కి అంతా వెళ్ళిపోయేవాళ్ళం. అసలు అక్కడ ఏమండి వైబ్రేషన్స్. అక్కడ ఒక అతను సితార్ వాయించేవాళ్ళండి, ఆయన పేరు నాకు. అయితే మాకందరికి ధ్యానంలో నాకు రత్నకుమార్ గారికి ఏం కనిపించిందంటే అందరం ఏడుస్తున్నాం. అందరు ఉన్నారు అక్కడ, పత్రికారు ఉన్నారు, అందరు ఎందుకు ఏడుస్తున్నామో అర్థం కాలేదు. అప్పుడు మా వారికి కొంచెం హెల్త్ కూడా బాగాలేదనమాట. ఏంటి ఏమైందో అని చెప్పేసి నెక్స్ట్ డే కాకుండా లాస్ట్ డే ఆ సితార్ వాయించే అతను చెప్పారనమాట. ఆ రోజు వాళ్ళ సిస్టర్ చనిపోయిందట, ఆయన వెళ్ళకుండా సార్కి మాట ఇచ్చారు కదా, 10 days కంటిన్యూ చేసి వెళ్ళారట. అందుకని మేము అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అనమాట ఆ రోజు. అది సీను. దాని తర్వాత వైజాగ్ వెళ్ళాం. వైజాగ్లో కూడా ఎన్ఎస్ రావు గారు వచ్చారు మాతో పాటు. ఓకే. అసలు ఆయనతో వెళ్తే ఎక్కడికైనా గ్రీన్ కార్పెట్ కదండి, డైరెక్ట్ పత్రికారి దగ్గరికి. వైజాగ్లో ఉన్న 5 days అండి ఆయన దగ్గరగా కూర్చోబెట్టి ఇంకా మళ్ళీ లంచ్కి వెళ్ళారా లేదా అని ఒక అతన్ని ఇచ్చి పంపించేవాళ్ళు ఎన్ఎస్ రావు గారు మాతో. ఆ వైజాగ్ మహాచక్రంలో మామూలుగా మళ్ళీ మహేశ్వరం అయితే ఎప్పటికి వెళ్ళేవాళ్ళం అండి ధ్యాన చక్రాలకు. ఆల్మోస్ట్ అన్నీ అటెండ్ అయ్యాము. అక్కడ కూడా సార్ చాలా కలిసి మాట్లాడేవాళ్ళు మాతో. ఎందుకంటే ఎన్ఎస్ రావు గారు పక్కనే ఉండాలి కదా మేము, అదే అడిగేవారు. ఎందుకంటే సారు ఈ కృష్ణా పిరమిడ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 9 మందిని ధ్యాన నవరత్నాలని సెలెక్ట్ చేశారండి. చేసి దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ చెప్పారనమాట. అంటే అందరూ చేయకుండా ఒక్కొక్కరు, ఒకరు వైస్ ప్రెసిడెంట్, క్యాషియర్, అలా ఒకరు ఫైనాన్స్ చూసుకోవాలి, ఒకరు క్లెన్లీనెస్, అలా చెప్పారనమాట. అప్పుడు ఇలా పరిచయం చేస్తే ఆయన అన్నారనమాట, ధ్యాన నవరత్నాలు బాగా పనిచేయాలి అంటే చేస్తాం సార్. తర్వాత ఒకసారి భోంచేస్తున్నాం మేము అందరం, అక్కడికి వచ్చారనమాట. సార్ ఉన్నారు కదా, వచ్చి ఎలా చేస్తున్నారు సర్వీస్ అంటే, ఒక అతను ఉండేవాడు సార్ మా అవినాష్ అని, చాలా బాగా సేవ చేసేవాడు మాకు అందరికీ, చాలా హెల్ప్గా ఉండేది చిన్న అబ్బాయి అంటే. ఎప్పుడు నీకే చేయాలా, ఆయన పైన చాలా పని ఉంది వెళ్ళాడు ఆయన. ఓకే. అలా అండి, అలా ప్రస్థానం ధ్యానంలో. ధ్యానం వలన ఇంకా లాభాలు అంటే ఇంకా అవి అసలు చెప్పడానికే కాదండి. అసలు మా పిల్లల పెళ్ళిళ్ళు అసలు ఎంత అవలీలగా అయిపోయాయి అసలు ఏమీ తెలీదు. చక్కగా వాళ్ళే వచ్చారు, చేసుకున్నారు, మంచి వాళ్ళు. వాళ్ళు కూడా స్పిరిచువాలిటీలో ఉన్నారు. అది ఓకే, వచ్చిన వాళ్ళు కూడా స్పిరిచువాలిటీలో ఉన్నారు. మిగతా విషయాలన్నీ మీరు అంటారు కదండి, అదేదో గ్రాండ్ ట్రంక్ రోడ్డు మీద వెళ్ళినట్టు అలా తాపీగా జరిగిపోయింది. ఇంకోటి పత్రికారు ఎప్పుడు చెప్తేనే మాట నాకు చాలా ఇష్టం అండి, అది ఎప్పుడు మధ్య మార్గంలో ఉండమంటారు. అది మాకు చాలా ఉపయోగం లేడీస్కి.
మిగతా వాళ్ళకి నాకు తెలియదు. ఎందుకంటే మధ్య మార్గంలో ఏదైనా ఎక్స్ట్రీమ్ వెళ్తే ఇబ్బంది పడతాం కదండి. ఏదైనా మధ్య మార్గంలో ఉంటే ఇబ్బంది లేదు. అసలు ఆ మాట నాకు ఎప్పుడు గుర్తొస్తుందండి. ఏ పని చేస్తున్నా, ఏదైనా షాపింగ్ చేస్తున్నా కూడా సార్ చెప్పారు అది మధ్య మార్గం అని. ఏది మనకు అవసరము, ఎంతవరకు అవసరము. ఇంకోటి ఆయన వాక్క్షేత్రం కూడా చాలా నచ్చుతుందండి. ఓకే. ఎందుకంటే ఏది పడితే అది అలా మాట్లాడితే, ముఖ్యంగా మాస్టర్స్ ముందు ఆయన చెప్తారండి. అసలు చెప్పేవాళ్ళు మాస్టర్స్ ముందు అసలు మీరు నోరు తెరపదు. అది నాకు బాగా గుర్తుండిపోయిందండి. ఇప్పుడు ఆయనే కాదు, అసలు ఏ మాస్టర్స్ వచ్చినా కూడా సైలెంట్గా వినడం నేర్చుకున్నాం ఆయనతో. అలాగే సారు బర్త్డేకి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఒకసారి. సార్ రాలేదు, నేను రత్నకుమార్ మేడం లోపలికి పిలిచి మాకు అందరికి కాఫీ ఇచ్చారు. జయలక్ష్మి గార్డెన్స్లో కూడా ఆయన బర్త్డేకి వెళ్ళామండి. ఓకే. అక్కడ కూడా చాలా గ్రాండ్గా వాళ్ళు కేక్ కట్ చేయడము అదంతా చేశారు. దాని తర్వాత రోజు ఆయన ఏంటంటే ఆయన చెప్పిన బుక్స్లో తులసి దళం కానీ అసలు ఎన్ని మంచి మంచి బుక్స్ చెప్పారు. రామ్తా, మీకు మరణం లేని మీరు, అసలు అవి చదువుతూ ఉంటే ముందు అసలు ఏమో అర్థమయ్యేది కాదండి. ఏంటో ఇదంతా అని చెప్పేసి మామూలు బుక్స్ చదవడం అలవాటు, కానీ ఇంత స్పిరిచువాలిటీ ఉన్న బుక్స్ అంటే కొంచెం కష్టంగా ఉండేది. తర్వాత మెల్లిగా కొద్ది కొద్దిగా చదవడం మొదలుపెట్టిన తర్వాత కొద్దిగా అర్థమయ్యేవండి. అప్పుడు దాంట్లో ఆనందం వేసేది అనమాట. ఇంకా చదవాలి అని ఆయన పత్రికారి ఇన్స్పిరేషన్తో ఇప్పుడు అన్ని బుక్స్ కొని పెట్టుకున్నానండి. ఎందుకంటే మహేశ్వరంలో మనకు అన్ని బుక్స్ దొరుకుతాయి. అలా కొని పెట్టుకొని ఖాళీ టైం దొరికినప్పుడల్లా దాన్ని అలా. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మీకు అన్నిటికంటే నచ్చిన పుస్తకం ఏంటంటారు? ఒక 2 పుస్తకాల పేరు చెప్పండి. తులసిదళం అండి. తులసిదళం. రామ్తాదండి. రామ్తా. ఇంకా ఓషో బుక్స్ చాలా ఇష్టం అండి. చాలా ఇష్టం. ఓషో బుక్స్ చాలా ఇష్టం నాకు. ఎందుకంటే నేను చాలా పిరికిదాన్ని అండి. మీరు ఏమన్నా అంటే నేను జవాబు చెప్పను. మీరు వెళ్ళిన తర్వాత ఓహో ఇలా చెప్పాల్సి వస్తే బాగుంటుంది. ఓకే. ఆ ఓషో బుక్స్ చదివిన తర్వాత ఓహో ఇన్స్పిరేషన్ అనమాట, ఇలా కూడా చెప్పొచ్చు అని. అంటే ర్యాష్గా చెప్పడం కాదండి, నాకు ఎప్పుడు ర్యాష్గా చెప్పడం అలవాటు. కానీ ఆ బుక్స్ చదివిన తర్వాత ఓహో వాళ్ళకి మెల్లిగా కూడా మనం చెప్పొచ్చు. ఓషో గారు ఎలా చెప్పేవాళ్ళు అది. ఇంకోటి మనకు ధ్యానంలో చెప్తారు కదండి, ఎప్పుడు వర్తమానంలో ఉండండి. ఎప్పుడు మామూలుగా ఎవరైనా, నేనే కాదండి, అందరం పాస్ట్లోనే ఎక్కువ ఉంటాం. అలా జరిగింది, ఇలా జరిగింది, నాకు ఇలా అన్నారు, అలా అన్నారు అనే ఎక్కువ దాంట్లో ఉంటాం. అప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత పాస్ట్ నేను కంప్లీట్గా ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఒక ఆన్సర్ దొరికింది నాకు. ఓకే. ఓహో ఇలా కాదు, నాదేదో లాస్ అయ్యానండి నేను. అప్పుడు ఏడ్చేదాన్ని, అరే లాస్ అయిపోయాను నేను, ఎందుకు ఇలా అయిపోయింది. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నాను నేనంటే, ఓహో నేను క్రితం జన్మలో వాళ్ళని తీసుకున్నానేమో, అందుకే వాళ్ళు నాకు తీసేసుకున్నారు, అందుకని నేను ఇప్పుడు రుణం నుంచి విముక్తి అయిపోయాను అన్న భావన వచ్చి ఇప్పుడు హ్యాపీగా ఉన్నానండి నేను. ఓకే. సరే లేకపోతే పోయిందిలే, ఏదో సంథింగ్ నేను చేసి ఉంటాను కదండి, మనం ఏది చేస్తే అదే మనకు వస్తుంది అని అలా పత్రికారితో అలా గడిచిద్దండి ఎన్ఎస్ రావు గారితో. అచ్చా, అంటే మీరు ఈ పిరమిడ్స్ అంటే కృష్ణా పిరమిడ్ సెంటర్లో వచ్చి ధ్యానం చేస్తూ ఉండేవారు. మరి ఇక్కడ ఈ సెంటర్లో మరి ఎన్నో పిరమిడ్స్ ఉన్నాయి. ఈ పిరమిడ్స్ ఉండడానికి లేకపోవడానికి మీ డిఫరెన్స్ ఏమైనా కనిపెట్టారా? చాలా ఉంటుందండి. మేము అప్పుడు క్లీనింగ్ వచ్చేవాళ్ళం, నాకు క్లీనింగ్ ఇచ్చారు. ఓకే. ఎందుకంటే నాకు క్లీనింగ్ చాలా ఇష్టం, ఆ సార్కి తెలీదు కానీ ఆయన ఇచ్చారు అనమాట నాకు. ఓకే. అన్ని క్లీన్ చేసి పెట్టడము, సాటర్డే క్లాస్కి అంతా రెడీ చేసి పెట్టడము. నేను రత్నకుమార్ వచ్చి క్లీన్ చేసి జస్ట్ ఇలా కూర్చునే వాళ్ళం అండి. ఒక్క 5 మినిట్స్లో అసలు మేము అంత మర్చిపోయేవాళ్ళం. అసలు ఇక్కడ ఉన్నంత ఎనర్జీ ఎక్కడా ఉండదండి అసలు. మళ్ళీ మా ఇంటికి వెళ్తే ఇంత ఎనర్జీ ఉండేది కాదు అప్పుడు. ఇప్పుడంటే కొంచెం ధ్యానం చేస్తున్నాం కాబట్టి కొద్దిగా పర్వాలేదు, కానీ ఇంత ఉండేది కాదండి. మీరు ఏ సెంటర్కి వెళ్ళినా కూడా మాకు ఇంత ప్రశాంతత కానీ ఇంత అసలు అనిపించేది కాదండి మాకు. ఇక్కడే చాలా ప్రశాంతత అసలు. అక్కడ మెయిన్ అక్కడ పెద్ద పిరమిడ్ ఉందండి, దాని కింద కూర్చున్నామంటే అసలు 5 మినిట్స్లో మనం థాట్లెస్ స్టేజ్కి వెళ్ళిపోతాం. ఓకే. మరి ఈ కృష్ణా పిరమిడ్ సెంటర్ గురించి ఇంకా చెప్పండి మేడం. అంటే ఇక్కడ రూఫ్ టాప్ పిరమిడ్ ఉంది,
తర్వాత ఈ కృష్ణా పిరమిడ్ సెంటర్ ఎప్పుడు స్థాపన చేయడం జరిగింది? రూప్ టాప్ పిరమిడ్లో మేము ఎవ్రీ పౌర్ణమికి ధ్యానం చేసేవాళ్ళం అండి. ఓకే. సార్ ఎన్ఎస్ రావు గారి కోరిక అది. ఒక ఆంటీ ఉన్నారు, అరుణ ఆంటీ అని, ఆవిడ పాయసం తీసుకొచ్చేవాళ్ళు. ఓకే. అక్కడ పెట్టేసి అందరం ధ్యానం చేసుకునేవాళ్ళం ఎవ్రీ పౌర్ణమికి. ఓకే. మామూలు రోజులలో కిందే చేసుకునేవాళ్ళం అండి, ఇక్కడే చేసుకునేవాళ్ళం. కానీ చేసుకుంటున్నప్పుడు ఏంటంటేనండి, ఆ మాస్టర్స్ ఒక్కొక్కరు వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంటే నిజంగా మనకే జరిగింది, మనకే వీళ్ళు ఆన్సర్ ఇస్తున్నారు అన్నంతలా అనిపించేదండి. ఏదన్నా సమస్య ఉంది, మనం వచ్చామనుకోండి ధ్యానానికి, టక్కున ఎవరో ఒక మాస్టర్ వచ్చి చెప్పేసరికి ఓహో ఇది మనకే అవసరము. అట్లాంటి మిరాకిల్స్ ఎన్ని జరిగాయండి ఇక్కడ, అసలు చెప్పడానికి రాదండి. ఎందుకంటే ఇక్కడే లైబ్రరీ ఉంది, మేము అరగంట బుక్స్ చదివేవాళ్ళం. రత్నకుమారి క్లీనింగ్ అయిన తర్వాత మళ్ళీ 5:30 to 7:30 క్లాస్ అయిన తర్వాత కూడా ఒక అరగంట ఉండేవాళ్ళం. ఓకే. ఉండేసి మళ్ళీ ప్రతి గెస్ట్ అండి, మాకు గెస్ట్ బుక్ ఉంది కదా, దాంట్లో వాళ్ళ కామెంట్ రాసేవాళ్ళు అనమాట. ప్రతి ఒక్కళ్ళు ది బెస్ట్ సెంటర్ అని చెప్పి. అలాగే సారు ఎంత ప్రేమగా మాట్లాడినా ఆయన చాలా డిసిప్లిన్ అండి. టైం అంటే టైం అంతే. ఆయన ఆ ఏజ్లో కూడా టైంకు వచ్చేసేవాళ్ళు. 5:30 అంటే 5:30 క్లాస్కి వచ్చేవాళ్ళు. ఇంకా వేరే వాళ్ళు ఎవరు రాకుండా ఆయనకు నచ్చేది కాదు, కానీ ఇంకా ఆయన అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు అనమాట. ఏ విషయంలో కూడా రండి, అసలు ఇంత చిన్న డీవియేషన్ కూడా ఆయన మా దగ్గర బ్లూ చైర్స్ తెప్పించమన్నారు. ఓకే. స్పిరిచువాలిటీ కదా, అప్పుడు మా వాళ్ళ దగ్గర షాప్లో బ్లూ చైర్స్ లేవు, స్టాక్ లేదు సార్ రెడ్ అంటే, లేదమ్మా వెయిట్ చేద్దాం, బ్లూనే కావాలి, బ్లూ చైర్సే స్పిరిచువాలిటీకి. అలా ప్రతిదీ అండి. ఆ 80+ కూడా చిన్న చిన్న విషయాలను కూడా ఆయన ఎంత పట్టించుకునేవాళ్ళండి. ఏ గెస్ట్ వస్తున్నారు, వాళ్ళది ఏంటి, మళ్ళీ వాళ్ళని సన్మానం చేయాలంటే మనం శాలువా అవన్నీ రెడీగా పెట్టుకున్నారా, అవన్నీ లేదా, అసలు ప్రతిదీ అండి ఆయన అడిగి ముందు రోజే అన్నీ రెడీ చేసి పెట్టుకునేవాళ్ళండి ఆయన. ఓకే. ఆయన దగ్గర నేర్చుకునేది ఏంటంటే డిసిప్లిన్ అండి. అసలు ఎంత డిసిప్లిన్ అంటే, ఆ ఏజ్లో ఆయన ఉన్నప్పుడు మేము ఇంకెంత డిసిప్లిన్లో ఉండాలి. ఈ కృష్ణా పిరమిడ్ సెంటర్కి ఎవరెవరు మాస్టర్స్ వచ్చేవారు మేడం? సీనియర్ పిరమిడ్ మాస్టర్స్లో ఎవరెవరు వచ్చారు? వాళ్ళు వచ్చిన తర్వాత ఈ సెంటర్లో ఎటువంటి చేంజెస్ వచ్చాయంటారు? మామూలుగా మారం శివప్రసాద్ గారు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. ఆయన పెద్దగా క్లాస్ తీసుకునే ఊరికే మాట్లాడేవాళ్ళు. ఎక్కువ రోజులు అసలు భగవద్గీత అనగానే ఏమనుకునేదాన్ని అండి, అది ఇంకా అంతే ఎవరో పోయినప్పుడు చదవాలి అట్లా, ఆ దాంట్లోనే ఉన్నాను అనమాట నేను. తర్వాత విజయ్ కుమార్ సార్ వచ్చారండి. ఆయన ఆల్మోస్ట్ 6 months అనుకుంటానండి క్లాస్ తీసుకున్నారు. అసలు అప్పుడు జనం అండి, అసలు కూర్చోడానికి ప్లేస్ ఉండేది కాదు. ఓకే. ఆయన క్లాసెస్ జరిగినప్పుడు అసలు పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు జనాలు. ఆయన మరి అలా చెప్పేవాళ్ళండి. భగవద్గీతకి మన లైఫ్కి ఆయన చూపిస్తూ చెప్పేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఆయన కొన్ని చెప్పిన తర్వాత లాస్ట్లో క్విజ్ పెట్టేవాళ్ళండి. అంటే మేము ఎంత అలర్ట్గా ఉన్నాము, విన్నాము. ఆ క్విజ్లో మామూలుగా చెప్పిన వాళ్ళ క్లాప్స్ ఉంటాయి కదండి, అదొక సంతోషం అనమాట. ఆయన 6-7 months తీసుకున్నారండి. ఓకే. తర్వాత కూకుట్పల్లి లక్ష్మి గారని, ఇంకా వేరే ఊర్లలో నుంచి కూడా చాలా మంది వచ్చారండి, డిస్ట్రిక్ట్స్లో నుంచి కూడా. ఇంకోటి తటపర్తి వీరరాఘవ్ గారు వాళ్ళ వైఫ్ పద్మ గారు అనుకుంటా, నిర్మలా మేడం కూడా వచ్చేవాళ్ళండి, ఆవిడ అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. ఇంకా చాలామంది మాస్టర్స్ వచ్చారండి డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా. వాళ్ళు పొద్దున వచ్చి క్లాస్ తీసుకొని రాత్రికి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు బస్సులో. ఓకే. అంతలా వచ్చేవాళ్ళు అంటే ముందే అపాయింట్మెంట్ తీసుకొని. కూకుట్పల్లి లక్ష్మి గారు, ఇంకో అనంతపురం లక్ష్మి గారు అండి, ఆవిడ అసలు 4 కారాల గురించి చెప్పారు. మమకారము, అపకారం, ఇవన్నీ ఎలా చేస్తాం, మనం ఎలా ఉంటాము అని చాలా బాగా చెప్పారండి. ఆవిడ అనంతపురం నుంచి వచ్చారు, ఆవిడ తాటికొండ. ఓకే. ఒక ముస్లిం అబ్బాయి కూడా వచ్చాడండి, అతని పేరు మర్చిపోయాను. అతను కూడా డే టైం సండే తీసుకునేవాడు అనమాట క్లాసెస్. 10 to 2 ఆయనకు హాలిడే ఆ రోజు, అందుకని 10 to 3. అసలు ఆయన మన నవరాత్రి విశిష్టతను మన ధ్యానానికి జోడిస్తూ చెప్పేవాడండి ఆయన. మామూలుగా మన నవరాత్రులు అనగానే అమ్మవారి పూజ అదే అనుకుంటాము. అయితే ఏ రోజులో ఏ ఎనర్జీ ఉంటుంది
అని ఆయన ఎందుకు చేయాలి మనం పూజ, ఊరికే పూలు పెట్టడం అది చేయడం కాదు, వాళ్ళ ఎనర్జీ భూమి మీద ఎక్కువ ఉంటుంది ఆ రోజు. ఇక మామూలుగా మన పౌర్ణమికి అంతే కదండి, ఆ రోజు భూమికి దగ్గరగా వస్తాడు చంద్రుడు కాబట్టి ఆయన చెప్పేవాడు అన్నమాట ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అని. ఆయన లైఫ్ కూడా అండి చాలా విచిత్రం. ముస్లిం అతను. వాళ్ళ అమ్మ ఆయన ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అటండి మహబూబ్ నగర్లో ఒక పెద్ద ఇది ఉందండి, చెట్లు అది అంతా ఒక గార్డెన్ అనమాట, ఓల్డెస్ట్ ట్రీస్ అది. అయితే అక్కడికి వెళ్ళి ఆమె దాన్ని పట్టుకొని నాకు జ్ఞానవంతుడైన కొడుకు కావాలని కోరుకుందట. అదే చెప్పేవాడు. నిజంగా ఆయన సాఫ్ట్వేర్ అయినా కూడా మాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చారండి ఆయన. అసలు చాలా మంచి జ్ఞానాన్ని ఇచ్చారు ఆయన. అదొకటి మెమరబుల్. విజయ్ కుమార్ సార్ ఒకటి మెమరబుల్. ఎందుకంటే వీళ్ళు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కానండి, వీళ్ళు చాలా లాంగ్ టైం తీసుకున్నారు. 6-7 months ఎప్పుడు సాటర్డే వస్తుందా అని వెయిట్ చేసేవాళ్ళం అనమాట. సార్ రారు ఈరోజు అంటే డిసప్పాయింట్ అయ్యేవాళ్ళం మేము, అయ్యో రారా అని. అట్లా చాలా రోజులండి. ఇక్కడ రమాదేవి మేడం అని ఉన్నారు, ఈ ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో, వాళ్ళ చిన్న ఇల్లు అయినా కిక్కిరిసిపోయేదండి, ఎందుకంటే ఆ సార్ వస్తున్నారు. అలా చాలా జ్ఞానం ఇచ్చారండి మాకు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. చాలా మంది అంటే మీరు ఎంతకాలం నుంచి ధ్యానం చేస్తున్నారు? 2002 అంటే ఆల్మోస్ట్ 22 years చేస్తున్నారు. సో చాలా కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి ధ్యానంలో. అంటే మాకు ధ్యానం చేస్తుంటే ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, ధ్యానం ఎక్కువ సేపు చేయలేకపోతున్నాం, ధ్యానం చేస్తుంటే హెడేక్ వచ్చేస్తుంది, బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. సో ఆ విషయాల్లో వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ఫస్ట్ ఒకటి వాళ్ళు ఇంట్రెస్ట్గా ఓపికతో ట్రై చేయాలండి. ఒక్క రోజులో మిరాకిల్స్ జరగవు, కొంతమందికి జరగచ్చు, కానీ ఎక్కువ మందికి జరగవండి. మన కర్మ పరిపక్వం అవుతే అప్పుడు ఈ బాడీ పెయిన్స్ ఇవి రావడం అంటే వాళ్ళకు నచ్చ చెప్పడం ఏంటంటే మనలో బాడీలో టాక్సిన్స్ పోతున్నాయని. ఇప్పుడు మామూలుగా మనకి బాడీ స్టిల్ అయినప్పుడు విశ్వశక్తి బ్రహ్మరంధ్రం కూడా వస్తుంది కదండి. మోకాలు నొప్పి ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే టాక్సిన్ నొప్పి, బట్ నథింగ్. ఆ విశ్వశక్తి ప్రయాణించేటప్పుడు ఏమవుతుందంటే అది అడ్డం పడుతుంది అక్కడ టాక్సిన్స్, అది అక్కడ పక్కకు జరిపి వెళ్ళేటప్పుడు మనకి నొప్పులు వస్తుంటాయి. అది ఆ విషయం వాళ్ళకి మనం చెప్పి మెల్లిగా ఇంకా కొంచెం పేషెన్స్గా ట్రై చేయండి అని చెప్తే మంచి ఫలితాలను వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. ఏదైనానండి శ్రద్ధ, ఓపిక రెండు ఉంటే ప్రయత్నం చేయొచ్చు అని అనుకుంటున్నాను నేను. కొత్త వాళ్ళకి అదేనండి, ఒక్క రోజులో నిరుత్సాహపడద్దు. వాళ్ళకి ఏదో కనిపించింది, వాళ్ళకి ఏదో చేశారు, వాళ్ళకేదో మనం కంపారిజన్ చేసుకోలేం కదండి. మనం మేము 40 yearsకి వచ్చాం మెడిటేషన్కి, కొంతమంది 10 yearsకే వస్తున్నారు. అలా ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు, అంతేగాని మనం కంపారిజన్ చేయడం లేదు. అలాగే వాళ్ళకు నచ్చ చెప్పడం ఏంటంటే మంచి బుక్స్ చదవండి స్టార్టింగ్లో. బుక్స్ చదివితే ఏంటంటేనండి మనం మాట్లాడడం తగ్గిపోవడం వలన ఎనర్జీ ఉంటుంది. అప్పుడు ఇంకోసేపు మనము ధ్యానంలో కూర్చోగలుగుతాం. నేను 2 times విపස්සన కోర్స్ చేశానండి. అసలు అక్కడ ఏంటంటే 24 hours మనం ఏం మాట్లాడం కదండి, ఫుల్ ఎనర్జీ. అక్కడ ఎనర్జీ చూసి మనకేమనిపిస్తుంది అంటే ఓహో ఇలా మాట్లాడుకుంటే మనం ఎనర్జీ సేవ్ చేసుకున్నట్టు కదండి. మనం తినే ఫుడ్ ఎంత ఎనర్జీ వస్తుంది అంటే మనం చెప్పలేము. ఇప్పుడు ఫర్టిలైజర్స్ ఇవన్నీ అదే మనకు వచ్చేదల్లా ఈ కాస్మిక్ ఎనర్జీ కదండి. అది ఏంటంటే బాడీ మైండ్ రెండు స్టిల్ కావాలి అంటే కొంచెం స్లోగా అవుతుందండి. మనం ఏదైనా అభ్యాసము చేస్తూ ఉంటే ఒక రోజులో రావచ్చు, కానీ అందరికీ రావాలని లేదు. కానీ వాళ్ళ డౌట్స్ ఎవరి దగ్గరైనా మన పిరమిడ్ మాస్టర్ దగ్గర ఎవరి దగ్గర వెళ్ళి క్లియర్ చేసుకుంటే వాళ్ళు కొంచెం ఇంకా హ్యాపీగా ముందుకు వెళ్ళొచ్చు. అరే నాకు ఇక్కడ నొప్పేసింది, నేను ఇంకా ధ్యానం మానేస్తాను అని అనుకోకుండా పిరమిడ్ మాస్టర్ ఎవరిదైనా మనం అడ్వైస్ తీసుకుంటే వాళ్ళు చెప్తారు, అప్పుడు ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. ఇది సజ్జన సాంగత్యం అంటే ఏంటి, అసలు సజ్జన సాంగత్యం ఎందుకు చేయాలంటారు? ఇది మామూలుగా సామెత ఉంది కదండి, 3 రోజులు మనం ఒకరితో కలిసి తిరిగితే వాళ్ళలాగా అయిపోతామని. ఈ సజ్జన సాంగత్యము అనే థాట్ కూడా మనకి ఎప్పుడు వస్తుందండి,
ఈ ధ్యానం చేస్తుంటేనే వస్తుందండి. ఓకే. అంతవరకు నాకు కూడా రాలేదండి. ఊసుబోని కబుర్లు, ఏదో వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు, అవి ఏం పెద్దగా మన జీవితానికి ఏమీ పనికిరావండి. జస్ట్ ఏదో మనం అలా అనకూడదు అన్న భావన ఎప్పుడొచ్చింది అంటే ఈ ధ్యానంలోకి వచ్చింది. మనం జడ్జి చెయ్యొద్దు కదండి వాళ్ళను. వాళ్ళ టైం వచ్చినప్పుడే వాళ్ళు మారుతారు. చెప్పడం వరకే మనం. అందుకని చెప్పేసి మనం వాళ్ళని ఎక్కువ ఫోర్స్ చేయడానికి లేదన్నమాట. వాళ్ళ కర్మ పరిపక్వమైనప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తారు దీంట్లోకి. ఓకే. అది అంటే పత్రిజీ అంటూ ఉంటారు కదా, నోటిలోని మాట నుదిట మీద రాత అనేసి అంటూ ఉంటారు. అంటే వాక్క్షేత్రం గురించి మరి పత్రిజీ అన్న విషయాల్లో మీరు ఏం అర్థం చేసుకున్నారు? అసలు అది ఎంత అంటే అది ప్రతి క్షణము గుర్తుపెట్టుకోవాలండి. మాట్లాడే ముందు ప్రతి సెకండ్ మనలోని మాట వచ్చేటప్పుడు ఏంటి ఇది అవసరమా, ఇది మాట్లాడొచ్చా, మరి దానికి మనకు టైం ఉంటుందో లేదో నాకు అది కూడా తెలీదు. కానీ మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తాం కదండి, అప్పుడు మన వాక్క్షేత్రం అనేది చాలా పర్ఫెక్ట్ అవుతుందండి. ఓకే. కొన్ని రోజులు, ఒక రోజుతో కాదు, అది మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. అది వాళ్ళని అలా అనాల్సి ఉండింది కాదు, నేను ఇలా మాట్లాడాల్సి ఉండింది, కొంచెం మెల్లిగా చెప్పాల్సి ఉండింది అనే భావన వచ్చింది. ఇంతకుముందు ఆ భావనలు ఏం లేవండి. వాడు అలా చేశాడు నేను అన్నాను, కానీ ఆ కర్మ మనకు చుట్టుకుంటుంది అన్న భావన కూడా లేదు అప్పుడు. ఇప్పుడు ఇదొక భయం కదండి, మనం అంటే మళ్ళీ ఆ కర్మ మనకు చుట్టుకుంటుంది. అవును, అదొక భావన. ఇంకోటి వాళ్ళు ఏంటంటే మనం తెలియచెప్పడం వరకే మన ధర్మం అండి. వాళ్ళు బిహేవ్ చేయడం అనేది వాళ్ళ కర్మానుసారంగా వస్తుంది. వాక్క్షేత్రము అసలు ప్రతి ఒక్కరు పత్రి గారి వాక్క్షేత్రం చదవాలండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ బుక్ ఉండాలి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అన్ని ఏజ్ల వాళ్ళకండి అది. వాక్క్షేత్రం అనేది ప్రతి వాళ్ళకి అవసరమేనండి, చిన్న పెద్ద ఏమీ లేదు. ఎందుకంటే మనకు జ్ఞానం లేనప్పుడు ఎన్ని మాటలు మాట్లాడి ఎంత ఎనర్జీ వేస్ట్ చేసుకుంటాము. ఇంకోటి ఎంత మందిని ఇబ్బంది పెడుతున్నాము, వాళ్ళని పెట్టి మళ్ళీ మనము ఇబ్బంది పడుతున్నాం. అదే కనుక వాక్క్షేత్రం సరిగ్గా ఉంటే మన ప్రపంచం అంతా ఎంత ఆనందంగా ఉంటారండి. ఎస్పెషల్లీ ముందు మన ఫ్యామిలీ మెంబర్స్తో స్టార్ట్, మన చుట్టుపక్కల వాళ్ళు. అది తప్పకుండా మెడిటేషన్ చేస్తే వస్తుందండి, ఆ రియలైజేషన్ తప్పకుండా వస్తుంది. ఒక సంవత్సరం 6 టైం అని మనం చెప్పలేము, బట్ గ్రాడ్యువల్గా చేంజ్ మాత్రం కంపల్సరీ వస్తుందండి. ధ్యానము, సజ్జన సాంగత్యం కూడా ధ్యానంతోనే వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళే మాకు తారసపడతారు. మామూలు వాళ్ళతో మనకు మాట్లాడాలన్న కోరిక కూడా ఉండదు. ఎవరో మన పక్కన కూర్చున్నారు అనుకోండి ట్రైన్లో, ఆంటీ లీజర్ టైంలో ఏం చేస్తారా అంటే ధ్యానం చేస్తానమ్మా, నువ్వు కూడా చెయ్యి అంటారు. ఏంటి ఆంటీ ఏం ధ్యానం, మీ గురువు గారి పేరు ఏంటి అంటే ఇట్లా పత్రి గారు, ఇట్లా కడతాల్ పిరమిడ్ అని చెప్తాం కదా. అంటే మనం చెప్పడం వరకే కదండి మన బాధ్యత. తర్వాత వాళ్ళకి ఏదో ఒక టైంలో అది స్ఫురిస్తుంది అనమాట. వాళ్ళకి ఒక టైం వచ్చినప్పుడు అది గుర్తొస్తుంది. ఏదైనా ఎవరైనా వచ్చి నాకు సమస్య చెప్తారా, ఆంటీ ఇట్లా అవుతుంది సమస్యలు అంటే, నేనన్నా నా సమస్య గురించి ఆలోచించడం మూలాన అదేమన్నా మీకు సాల్వ్ అయిందా? అవ్వలేదు. పోనీ ఒక గంట సేపు ధ్యానంలో కూర్చోండి. సాల్వ్ అవ్వడం అంటే ఎవరో వచ్చి చెయ్యరు కదండి, మీకే స్ఫురిస్తుంది. ఓహో ఇలా చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇక్కడికి వెళ్తే ఆయన నా ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. అది మీరే ఉద్ధరించుకోవాలి, ఎవరో వచ్చి ఉద్ధరించారు కదండి మనల్ని. నేను అన్నాను ఆ థాట్ వస్తుంది మీకు, అంతేగాని ధ్యానంలో కూర్చోగానే నా ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోతాయి అవి ఇవి అని అనడానికి లేదు. ఇప్పుడు అయిపోతాయి, మీరు కూర్చొని దాన్ని అప్పుడు థాట్ వచ్చినప్పుడు ఓహో ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని మీకు ఒక మార్గం కనిపిస్తుంది. ఆ మార్గం మీరే వెళ్ళాలి, మీరే వెళ్ళాలి. వేరే వాళ్ళు ఎవరు తోడు రారు కదండి. మనం ఎప్పుడైనా ఒంటరి వాళ్ళమే, ఒంటరిగానే వెళ్ళాలి స్పిరిచువాలిటీ అనేది. అట్లాంటప్పుడు అలా చెప్తూ ఉంటే వాళ్ళలో మార్పు వస్తుందని నేను అనుకుంటున్నానండి. ఎక్కడ ఎవరు కనిపించినా, ట్రైను బస్సు మా పక్కన ఇంటి వాళ్ళు ఎవరు కనిపించినా చెప్తూ ఉంటారు. నేను ఆంటీ మీకు బోరు కాదా అది కదా అంటే, అసలు మాకు టైం ఉండదమ్మా అని చెప్తూ ఉంటాను. టైం ఉండదు, బుక్స్ చదవడం ఇది సజ్జన సాంగత్యం అనేది మీరు అన్నట్టు అది కావాలి. కానీ అది కూడా ధ్యానం ద్వారానే వస్తుందని నేను బలంగా అనుకుంటున్నానండి. ఇంతకుముందు ఏంటంటే ఎవరో వచ్చి మాట్లాడి ఏదో పిచ్చి మాటలు మాట్లాడి అది చేసేవాళ్ళు. ఇంకోటండి, మనం ధ్యానం చేయడం మూలన నేను కనుక్కున్నది ఏంటంటే, మనకు అనవసరమైనవన్నీ మన నుంచి వెళ్ళిపోతాయండి. మనుషులు కానీ వస్తువులు కానీ అసలు వాళ్ళంతా వాళ్ళే దూరం అయిపోతారు. ఓకే. అప్పుడు స్టార్టింగ్లో కొంచెం
బాధేస్తుంది, ఏంటి మనకు కావాల్సిన వాళ్ళు ఇలా వెళ్ళిపోయారు అని. కానీ అది మనకు అవసరం లేదు వాళ్ళు. తర్వాత మనం రియలైజ్ అవుతాం, ఓహో ఇది ఎందుకంటే మనకు ధ్యానానికి ఇబ్బంది కలగకూడదండి, వాళ్ళు మనకు మేలే చేస్తున్నారు కదండి. ఎందుకంటే మనం ఎక్కువ దాంట్లో ఇంటరాక్షన్స్, ఎక్కువ క్రౌడ్ పెట్టుకొని మనం అందరికీ న్యాయం చేయలేం కదండి. ఇంకోటి మనం ఎవరిని జడ్జి కూడా చేయలేం, వాళ్ళే రియలైజ్ కావాలి. అందుకని చెప్పి ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక ఏది జరిగినా మన మంచికే. ఇంకోటి ఏంటంటే పత్రికారు అంటారు కదండి, అనుభవమే జ్ఞానం అని. అందుకని ఇప్పుడు ఓహో ఒకరితో వెళ్తే ఇలా అయింది, ఆహా ఇంకోసారి ఇలా చేయకూడదు అనే జ్ఞానము ఈ ధ్యానం ద్వారానే వచ్చిందండి. మళ్ళీ మళ్ళీ చేస్తుంటే ఇంకా దాంట్లో మనం అర్థం లేదు మనకి. అప్పుడు చేసేవాళ్ళం మళ్ళీ మళ్ళీ, కానీ ఇప్పుడు మాత్రం ఓహో ఇలా అయింది కదా ఇంకోసారి ఇలా చేయకూడదు అన్న జ్ఞానం వస్తుందండి. మళ్ళీ వాళ్ళతో మామూలుగా నార్మల్గానే ఉంటున్నాం. ఇంతకుముందు అయితే ఓహో వాళ్ళతో ఉండొద్దు, వాళ్ళతో అది చేయొద్దు, వాళ్ళు అది. ఇప్పుడు అట్లాంటి భావనలు ఏమీ లేవండి. వాళ్ళ డిజైన్ వేరే, లైఫ్ డిజైన్, మన లైఫ్ డిజైన్ వేరే. ఇంకోటి పత్రికారు అనేవారండి, ధ్యానంలోకి వచ్చాక ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలండి. ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాం అనేది మనము ఎరుకతో ఉండాలి. ధ్యానంలోకి వచ్చాక ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనం విమర్శలు కూడా వినాల్సి వస్తుందండి. ఏంటి మీరు ధ్యానం చేస్తున్నారు, పొరపాటున మాట్లాడము, ఒకవేళ పొరపాటున ఏదైనా తప్పుగా అడిగితే వాళ్ళు అనడానికి కూడా ఆస్కారం ఉంది. ఏంటి మీరు ధ్యానం చేస్తున్నారు కదా, మీరు మాకు చెప్పాలి, మీరు ఇలా చేస్తారు. అందుకని చెప్పి మనం ఎంతో ఎరుకతో జాగ్రత్తగా ఉండాలండి ప్రతి స్టెప్. నేను ఇప్పుడు ఏ మెట్లు దిగేటప్పుడు కూడా పత్రికారి మాటే గుర్తొస్తుంది, వాచ్ యువర్ స్టెప్. ఆయన ఎందుకు చెప్పారో, వాచ్ యువర్ స్టెప్ అంటే ఆ మెట్టు చూసి నడవమని చెప్తారు ఆయన, కేర్ఫుల్గా నడవండి. అందుకని ఇప్పుడు ఎక్కడ నడిచినానండి చాలా కేర్ఫుల్గా నడుస్తాను. జీవితంలో ఆయన చెప్పినట్టు అసలు ఏ గురువు గారు ఇంత సింపుల్గా చెప్పారు కదండి. ఇంకోటి ఆయన ఏమన్నారంటే, మీరు ఏ పని చేసినా దాంట్లో క్రియేటివిటీ ఉండాలి. మీరు ఒక వంట చేసినా, ఇల్లు ఊడ్చినా కూడా అయ్యో ఇదేదో నేను చిన్న పని అని అనుకోవద్దు. బీ పర్ఫెక్ట్ ఇన్ దట్ వర్క్. ఎవరైనా అనుకుంటాం కదండి మనం, ఏముంది ఇది చిన్న పనే కదా ఏముంది అని. కానీ అలా కాదు, మీరు ఏం చేసినా కూడా దాంట్లో పర్ఫెక్ట్ చేయండి, అంతే ఆఫ్ చేయొద్దు అనేవాళ్ళు అనమాట. అలా చిన్న చిన్న విషయాలు ఆయన చెప్పారు, కానీ అవి నిజ జీవితంలో ఎంత ఉపయోగంగా ఉంటాయండి, చాలా ఉపయోగంగా ఉంటాయి. ఇప్పుడు స్పిరిచువాలిటీలో నా హస్బెండ్ వినలేదని, ధ్యానం చేయలేదని, మన పిల్లలు ధ్యానం చేయలేదని మనం వాళ్ళని అనలేం కదండి. వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఏంటంటే వాళ్ళు మనల్ని చూసి నేర్చుకోవాలి, అంతేగాని ఫోర్స్ చేయడం మూలాన్ని ఎవరు వినరండి. చెప్పడం వరకు మన బాధ్యత, చెప్తాము చేస్తే బాగుంటుంది అని. కానీ వేరే వాళ్ళు చూడాలి, మనల్ని చూసి ఓహో ఈమెలో ఇంత మార్పు వచ్చింది, నేను కూడా చెయ్యాలి, అలా మనము ప్రవర్తించగలగాలి. అవన్నీ ఇప్పుడు ఏంటంటే ధ్యానం చేయడం మూలానే వస్తుందండి, మామూలుగా రాదు. ఇంకా పత్రికారు ఏమంటారంటే, మీరు ధ్యానం ఒకటే కాదు, ప్రతి పని చేసేటప్పుడు కూడా ధ్యానంతో చేయండి. ఇప్పుడు మీరు అదే అనేవాళ్ళు ఆయన, మీరు స్టవ్ మీద ఏదో పెట్టేసి ఫోన్ చూస్తుంటే స్టవ్ది మాడిపోతుంది, అలా కాదు, వంట చేస్తున్నప్పుడు ధ్యానంగా చేయాలి. ఏది చేసినా కూడా అలా ప్రతి పనిలో ధ్యానంగా ఉండి ఎరుకతో ఉండి, మనం ధ్యానులం కాదండి, చాలా ఎరుకతో ఉండాలి ప్రతి నిమిషం. ఇంకా ప్రతి వారితో మాట్లాడేటప్పుడు పత్రికారి వాక్క్షేత్రం గుర్తు తెచ్చుకోవాలి, ఓహో ఇలా మాట్లాడకూడదు. ఒకసారి తప్పైనా కూడా మళ్ళీ ఏంటంటే మనం కరెక్షన్ చేసుకోవాలండి, తప్పదు. ఇంకా అనుభవమే జ్ఞానం అన్నారు కదా సార్, అందుకే చేసుకోవాలి, ఈ అనుభవంతో ఇలా చేయకూడదు అని. చాలా మనిషి ముందు ధ్యానానికి తర్వాత అసలు ఎలా బతికాము మేము, ఎలా ఉన్నాము, చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ధ్యానానికి ముందు ధ్యానానికి తర్వాత అది మనకే తెలుస్తుంది, కొద్దిగా బయట వాళ్ళకి కూడా తెలుస్తుంది, అని ఎక్కువ తెలిసేది మనకే. ఎందుకంటే మన ఆలోచనలే కదండి మనం పొల్యూట్ చేసుకునేది. ఇప్పుడు మనం చేసుకోము పొల్యూట్, ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం రాగానే ఎవరైనా ఏమన్నా అన్నా కూడా పోయి కొంతసేపు ధ్యానంలో కూర్చుందాం, అదే సర్దుకుంటుంది అన్న భావనలో ఉంటాం. అందుకని వాళ్ళని మనం ఏమనం కాబట్టి మనకి ఏ కర్మలు కూడా అంటడానికి అవకాశం ఉండదు. అదే అండి ధ్యాన జీవితం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే ధ్యానంలో ప్రతిరోజు మీరు ధ్యానం చేస్తూ ఉంటారు, పుస్తక పఠనం చేస్తూ ఉంటారు,
తర్వాత వారానికి ఒకసారి సజ్జన సాంగత్యంలో ఉంటారు. సో ఇవన్నిటికీ అంటే ధ్యానం చేయడానికి వీటన్నిటికీ ఇన్స్పిరేషన్ ఏంటంటారు మీకు? అంటే ప్రతిరోజు ధ్యానం చేయడానికి ఎవరు గురువుగారు వచ్చి మీకు రోజు ధ్యానం చేస్తున్నారా లేదా అనేసి చెక్ చేయరు, కానీ మీ అంతా మీరే చేసుకుంటారు. మీకు ఆ ఇన్స్పిరేషన్ ఎలా ఇస్తుంది? ఏమి ఇస్తుంది ఇన్స్పిరేషన్ రోజు ధ్యానం చేయాలి? మీకు ఏ మెటీరియలిస్టిక్ లైఫ్లోనండి మీరు నేను ఒక డైమండ్ నెక్లెస్ కొన్నాను అనుకోండి, ఆ ఆనందము ఎంతసేపు ఉంటుందండి? వేసుకున్న ఒక 10 నిమిషాలు ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత భయం, దాన్ని ఎక్కడ దాచిపెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఇదే ఆలోచన ఉంటుంది. అదే కనుక మనం ధ్యానం చేసాం అనుకోండి, అసలు కల్పవృక్షం కామధేను అది అసలు హాయిగా ఉంటుంది కదండి, ఏ ఇబ్బంది లేదు ఎవరికి ఏమి, ఇంకా మనకు అన్ని లాభాలే ధ్యానం చేయడం వల్ల. ఆ ఆనందం అనేది, ఆ బ్లిస్ ఆనందం అనేది మాటల్లో చెప్పలేమండి. అది ఎవరికి ఇప్పుడు స్వీట్ తిన్నారంటే ఆ స్వీట్నెస్ వాళ్ళకే అర్థమవుతుంది. అందుకని ఆనందం ఏంటంటే మన లోపల నుంచి పొంగుకొస్తుంటుంది. ఓకే, ఇట్లా పొంగుతుంటుంది అనమాట. అబ్బా ఇంత ఆనందంగా ఉన్నాం ఈరోజు అని. అది మీరు ఏ మెటీరియలిస్టిక్ ఏది కొన్నా ఏది తిన్నా రాదండి, ఓన్లీ ధ్యానంలోనే వస్తుంది అది. అది ఎవరికి వాళ్ళు అనుభవించాలి. చెప్పడం మనం చెప్తాం, ఎందుకంటే మనం ఇంత ఆనందం పొందాం కదా, అవతల వాళ్ళు కూడా పొందితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనం ప్రయత్నిస్తాం వాళ్ళకి చెప్పడానికి. ఓకే, కానీ వాళ్ళు వినకుండా మనమేమి చింతించక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ సార్ అనేవాళ్ళు ఎన్ఎస్ రావు గారు కూడా, అమ్మ ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారంతే, చెప్పడం వరకే మీ ధర్మము, వాళ్ళు రాలేదని మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడు మాస్టర్స్ కూడా చెప్తారు కదండి, మేము 4 ఉన్నా క్లాస్ తీసుకుంటాము, మాకేమి ఇబ్బంది లేదంటారు. ఎంత పెద్ద మాస్టర్ అయినా అంటారు ఆయన, 4 ఉన్నా మేము క్లాస్ తీసుకుంటాము అనేది. అట్లాగేనండి, మనం ఎవరికి ఈ నాలెడ్జ్ కావాలో వాళ్ళే వింటారు. ఓకే, వాళ్ళ టైం వచ్చినప్పుడు మిగతా వాళ్ళు వస్తారని అనుకుంటున్నారు. పత్రిజీ చెప్తూ ఉంటారు, ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, తర్వాత ధ్యాన ప్రచారం చేయాలనేసి. మరి ఈ ధ్యాన ప్రచారం చేయడం అవసరం అంటారా? మనం ధ్యానం చేస్తున్నాం, సజ్జన సాంగత్యంలో మనం ఉన్నాం, మన సద్మార్గంలో ఉన్నాం, మరి ధ్యాన ప్రచారం చేయడం అవసరం అంటారా? అవసరం అండి. ఎందుకంటే అందరూ ధ్యానం అనగానే ఏంటో అంత సంసారము పిల్లల్ని అన్నీ వదిలేసి వెళ్ళిపోయి ముక్కు మూసుకొని కూర్చోవాలి అనే ఉద్దేశంతో కొంతమంది ఉంటారు. అందరని కాదు, కొంతమంది ఉంటారు. వీళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ కొంతమంది, వాళ్ళు ఏమంటారంటే ఆ ధ్యానము కాకుండా మిగతా ఈ మంచి బుక్స్ చదవడం కానీ ఇవి కూడా ఉంటాయి కదండి, స్వాధ్యాయం అది కూడా ధ్యానమే కదా అనే ఉద్దేశం. కానీ ఏంటంటే మన ధర్మం ఏంటంటే మనం చెప్పాలండి, చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చెప్పాలి మనం ధ్యానం. అమ్మ ఇలా ఉంటుంది, ఇలా చెయ్యండి మీరు అంటే వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు అది తప్పకుండా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనిషి ఈ స్పీడ్ యుగంలో ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు అంటే ఎవ్వరు లేరండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు ఉన్నారు. గృహిణులు, నీళ్లు రాకపోతే ప్రాబ్లం, పని మనిషి రాకపోతే టెన్షన్, కరెంటు లేకపోతే టెన్షన్. ఇప్పుడు ఇన్ని టెన్షన్లు పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తామండి, పర్లేదులే వస్తుంది కరెంట్ ఒక 1/2 hour తర్వాత అన్న భావన ఇప్పుడు వస్తుంది. ఇంతకుముందు వాడిని తిట్టి వీడిని తిట్టి ఎవడో మనం తిట్టుతూ ఇప్పుడు ఏంటంటే ఓహో ఈరోజు కరెంట్ ఈ టైంకి వెళ్ళింది కాబట్టి రేపటికి ఆ పనులు చేసేసుకుందాం మనం ఆ టైం లోపల అన్న భావన మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు వస్తుందండి. అంతవరకు రాదని అనుకుంటున్నాను. స్వతహా బై బర్త్ ఉండొచ్చండి కొంతమంది జ్ఞానులు, మనకు తెలియదు అది. కానీ తెలిసిన వాళ్ళకు కూడా మళ్ళొక్కసారి చెప్పడంలో నష్టం లేదు కదండి, నష్టమేమి లేదు కదా. ఇంకా వాళ్ళకి ఇంకా బాగా హత్తుకొని పోతుంది కదా. ఇంకోటి అన్నిట్లో కల్లా ఏంటంటే మన ధ్యానం చాలా సింపుల్ అండి. మీరు ఎక్కడైనా కూర్చోండి, ఏది డ్రెస్ కోడ్ లేదు, ఏమి లేదండి. అసలు ప్రశాంతంగా బస్సులో కూర్చోండి, ట్రైన్లో కూర్చోండి, మీరు మీతో మాట్లాడుతూ కూడా నేను ఇప్పుడు కూర్చోవచ్చు శ్వాసను గమనించుకుంటూ. అట్లా కాబట్టి ఎంత సింపుల్ విషయం కాబట్టి దీన్ని వాళ్ళు ఆచరిస్తే వాళ్ళ జీవితంలో ఇంకా బాగుపడతారు కదా అని ఒక ఆశ. మనం నేర్చుకుంది ఇంకా వాళ్ళకు కూడా మనం పొందాం కదా, ఇన్ని లాభాలు పొందాము, వాళ్ళకు కూడా వస్తే ఇంకా ఈ భూ ప్రపంచం ఇంకా ఆనందంగా ఉంటారు కదా. ఎందుకంటే ఇప్పటి టెన్షన్లు చూస్తుంటే భయం వేస్తుందండి. ప్రతి వాళ్ళకి టెన్షనే, సిగ్నల్ పడ్డా టెన్షనే, ట్రైన్ లేట్, అందుకని చెప్పి ముందు ట్రైన్ లేట్ అయితే తిట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఏం లేదు, అరగంట ధ్యానం చేస్తాం ట్రైన్లో కూర్చొని, మంచి టైం వచ్చింది కదా మనకు కూర్చొని. మనల్ని చూసి అడుగుతారు కదండి అవతల వాళ్ళు కూడా,
ఏం చేస్తున్నారు మేడం మీరు ఏంటది అని. ఇప్పుడు స్పిరిచువాలిటీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం కదండి. మీరు ఎన్ని ఉన్నా కూడా స్పిరిచువాలిటీ అనేది అందరికీ అవసరం అండి. ప్రతి ఒక్కరిలో ఉంటుంది, కానీ దాన్ని వాళ్ళు వెలికి తీయాలి బయటికి. ఎస్. ఇప్పుడు డైమండ్ లాగా అనమాట, దాని మీద దుమ్ము తీసేస్తే అది ప్రకాశిస్తుంది. అదే మన ధ్యానం అనేది ఏంటంటే దాని మీద దుమ్ము దులిపేసి దాన్ని చేస్తుంది అనమాట. సో మరి ఈ స్పిరిచువల్ జర్నీ అనే ప్రోగ్రాంలో మా పిఎంసి ప్రేక్షకులకి మీరు చివరిగా ఇచ్చే సందేశం ఏంటి? ఒకటేనండి, ఈ ధ్యానం చేయడం మూలాలనే మీకు సకలము అన్నీ వస్తాయి, అది మాత్రం చెప్పగలనండి. ఎవ్వరు చేసినా పర్వాలేదు, మీకు అన్నీ ఏవేవి కావాలని అవి మీ దగ్గరికి వచ్చేస్తాయి, మీరేమీ ఆలోచించక్కర్లేదు. మీరు చేయాల్సిందల్లా ధ్యానం ఒకటే. మీకు ఏవి కావాలి అవి వస్తాయి, మీకు అనవసరమైనవన్నీ మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. మరి అంతకన్నా మనకు కావాల్సిందే ఉందండి, అది ధ్యానమే. అందుకని ధ్యాన ప్రచారమే మనం అన్నిటికీ చేయడం ముఖ్యమండి. వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళ కొన్ని రోజులలో తప్పకుండా మార్పు వస్తుంది. ఈ ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు అండి మనకి చాలామంది గురువులు తారసపడతారు. మనకు తెలియని వాళ్ళు కూడా అండి, అసలు వాళ్ళు కూడా సేమ్ మనకు పత్రికారు చెప్పిందే చెప్తూ ఉంటారు అనమాట. అందరు చెప్పేది అదే కదండి, మౌనంగా ఉండండి మౌనంగా ఉండండి అని. మన పత్రికారేమో ఇంకా విశదంగా చెప్పారు, అసలు మీ మౌనంగా ఉండడం వల్ల మీకు ఎన్ని లాభాలు వస్తాయి. ఇంకోటి పత్రికారు చెప్పింది ఉపవాసం, పౌర్ణమికి అమావాస్యకి, ఎందుకంటే మన బాడీ క్లెన్సింగ్ అవుతుంది కదండి. మనమేమో ఏకాదశి అట్లా చేస్తాము, సరేమో ఇప్పుడు పౌర్ణమి అమావాస్య, ఎందుకంటే ఆ రోజు వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి కదండి, చంద్రుడు భూమి మీదకి దగ్గరగా వస్తాడు కదా, అందుకని ఆ రోజు సార్ చేయమన్నారు. ఆ ఉపవాసం చేయడం మూలాన కూడా బాడీలో ఎంత, ఇప్పుడు అందరూ డాక్టర్స్ కూడా దాన్ని రికమెండ్ చేస్తున్నారు కదండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అదని. సేమ్ అదే పత్రికారు చెప్పారు, ఉపవాసం ఉండవని. అది దాంట్లో కూడా ఒక భాగం ఇది, ధ్యానంలో కూడా. ఇలా చెప్పుకుంటూ పోతేనండి ధ్యానం అసలు కల్పవృక్షం మన ఇంట్లో ఉంటే దేనికి కొరత ఉండదు. అట్లాంటి మనకు ఎంత ఆపద్బాంధవులు అంటే మన పిరమిడ్ మాస్టర్లు అందరూ అసలు చూడగానే మనకు ఏంటో తెలియని ఆనందం వాళ్ళని చూడగానే. అట్లాంటి లక్షల మందిని మనకు పత్రికారు ఇచ్చారు, దానికి మనం చాలా కృతజ్ఞతగా ఉండాలి వారికి. ఇంకోటి అట్లాంటి గురువు దొరకడం కూడా చాలా అదృష్టం కదండి ఈ వయసులో. ఎందుకంటే ఆల్మోస్ట్ 50 years క్రాస్ అయినప్పుడు అట్లాంటి గురువులు దొరకాలంటే చాలా కష్టం. ఎట్లాంటి ఇంత సింపుల్ గురువు, ఇంకేమి డబ్బులు తీసుకో. ప్రతి వాళ్ళు అడుగుతారండి ధ్యానం అంటే ఎంత పే చేయాలమ్మా అంటారు. ఏమి పే చేయక్కర్లేదండి, మీరు ధ్యానం చేస్తే చాలు చెప్తుంటారంట. ఎస్ మేడం, ఎంతో అద్భుతంగా మీ యొక్క స్పిరిచువల్ జర్నీ గురించి మాతో వివరించారు. మరి ఎన్నో అద్భుతమైన విషయాలు మాకు తెలియపరిచారు. ఇవన్నీ తెలియపరిచినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు. సో ఇదండి ఇవాళ స్పిరిచువల్ జర్నీ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.